వల్లే ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇటీవల కాలంలో ఆ ఇన్సిడెంట్ తర్వాత కూడా చాలా ప్రమాదాలు జరిగాయి. వాటన్నిటికీ కారణం అతివేగమే అంటూ ఉన్నారు. సో ఈ అతివేగం మీద ఎవరైనా మానిటర్ చేస్తే బాగుంటుందంటారా? దీని మీద మీరేమంటారు? అతివేగం అనేది ఇప్పుడున్న 4 లైన్‌లు బట్టి ఆ రోడ్డుకి అనుగుణంగా ప్రతి ఒక్కటి జర్నీ చేసేదానికే ట్రై చేస్తారండి. మినిమమ్ మనకిచ్చిన హైవేలో ఇప్పుడేందంటే 80, 90 మినిమమ్. మనకు మెయిన్ ఏందంటే ఎక్కడొస్తుందంటే హైదరాబాద్ వెహికల్స్ చూసుకుందాం. మనకు ఉదయం 7:30కి సిటీ అలౌ లేదంటున్నారు. నైట్ 10:30 వరకు లోపలికి అలౌ లేదంటున్నారు. ఈ కస్టమర్లు ఏందంటే మనం మామూలుగా క్యాజువల్‌గా మాట్లాడుకున్నా కూడా ప్రతి కస్టమర్ కూడా డ్రైవర్‌ని తొందర పెట్టడం, డ్రైవర్ మీద ఒత్తిడి తీసుకురావడం, బండి ఎక్కడన్నా ఒక అరగంట లేట్ అయిందనుకోండి లైన్ మీద, అరగంట లేట్‌గా వచ్చిందని చెప్పి డ్రైవర్‌ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కొట్టేదానికి వెళ్ళడము, చాలా సంఘటనలు జరుగుతున్నాయి. వెహికల్ అనేది ఆన్ ది వేలో వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ కావచ్చు, లేదా వర్షం వల్ల జాగ్రత్తగా రావడం, డ్రైవరు నిదానంగా తీసుకురావడం, ఇట్లా చాలా జరుగుతున్నాయి. నిదానం వస్తారు డ్రైవర్లు, వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోలేరు కదా, వర్షం పడ్డది, తర్వాత ఎక్కడన్నా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పుడు చెన్నై నుంచి వెహికల్స్ బయలుదేరుతున్నాయి సార్. చెన్నైలో మనకు 7 గంటల టైం ఇచ్చారు. 7 గంటల బయలుదేరేసి ఓనర్ ఒక 1 అవర్లో బయటకు వచ్చేసేయాలని టైమింగ్ పెట్టుకుంటారు వాళ్ళు. 1 అవర్లో ఈజీగా బయటకు వచ్చేసేయచ్చు. కానీ కొన్ని ఏరియాల్లో ఈ సిగ్నల్స్ వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల 1.5 అవర్ అనేది 2 అవర్స్ కూడా పట్టొచ్చు అక్కడ. అప్పుడు మనకు ఆ 7 గంటలకు అక్కడ బయలుదేరిన బండి ఇక్కడ నెల్లూరుకి 11 గంటలకు ఓనర్ పెడతాడు. 11 గంటలకు నెల్లూరు వస్తుంది అనేసి. కానీ ఆ వెహికల్ 12 అవుతుంది ఇక్కడికి వచ్చేటప్పటికి. ఆ 12కి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ మీద దౌర్జన్యం చేయడము, ఇంత దూరం నుంచి మనల్ని సేఫ్గా తీసుకొని వస్తున్నారు, సేఫ్గా తీసుకొని వెళ్తున్నాడు డ్రైవరు, రెస్పెక్ట్ ఇద్దాము, జాగ్రత్తగా ఇచ్చేద్దాం అనేసి ఏ ఒక్క ప్రయాణికులకు లేదు.